హాయ్. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నిన్నంతా మా నాన్న నీకోసం వెయిట్ చేశారు. కాల్స్ చేశాను, మెసేజెస్ పెట్టాను, దేనికి రిప్లై ఇవ్వలేదు. నన్ను కలవడానికే రాని మనిషి నీతో కళ్యాణానికి వస్తాడా అని అడిగారు. పరువు పోయింది. అది కాదు అక్షర, అనుకోకుండా ఇంపార్టెంట్ పని పడి. మీకు పడేదాకే మేం ఇంపార్టెంట్, పడ్డాక మేం తప్ప అన్నీ ఇంపార్టెంటే. ఏంటి సైట్ కొడుతున్నావా? ఒక అమ్మాయికి నువ్వు సైట్ కొడతావు. పోర్రా పాట నీ టైం బాలేక అమ్మాయి నీకు పడితే నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఏంటో? తన నీ గర్ల్ ఫ్రెండ్ అయ్యాక రోజుకి ఎన్నిసార్లు కలవాలి, మంత్లీ ఎన్నిసార్లు షాపింగ్ తీసుకెళ్ళాలి, కాఫీ షాప్కి వెళ్తే ఏం ఆర్డర్ ఇవ్వాలి, మనం ఆర్డర్ ఇచ్చిన మెనూ నచ్చుద్దా, గొడవ పడుద్దా, బర్త్డే డేట్ మర్చిపోతే నీ పరిస్థితి ఏంటి, గుర్తుంటే గిఫ్ట్ ఏంటి? మన ఫోన్లలో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలను ఉంచాలా తీసేలా, లైకులు కొట్టొచ్చా కొట్టకూడదా, వాళ్ళ ఫ్రెండ్స్ లో అందమైన అమ్మాయి ఉంటే చూడొచ్చా చూడకూడదా? ఇవన్నీ కాక మన ఫోన్ ఎప్పుడైనా బిజీ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావు, అమ్మాయా అబ్బాయి అని కామన్ గా వాళ్ళకుండే రకరకాల మూడ్ స్వింగ్స్ తో ఎంక్వైరీ భరిస్తూ వాళ్ళు పిలిచిన చోటకల్లా టైంకి వెళ్తూ ఏదో ఒక రోజు ఇంపార్టెంట్ పని పడి వెళ్ళలేకపోతే అది కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు అలుగుతుంటే సర్లే పోనీ అని బుజ్జగిస్తుంటే, నీలాంటి సింగిల్ గాడి సైట్ కొడుతుంటే వాడితో గొడవ పడాలా లేక వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలా? ఆపేసేయి. ఒక్క పోరి పడితే లైఫ్ లో ఇన్ని కష్టాలా? ఈ రోజు సంది లైఫ్ లో నేను ఒక్క పోరిని కూడా చూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వాడేదో మామూలుగా లవ్ లో చిట్కాలు ఆడుతుంటే చెప్పు, నీకేం లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీకు ఇన్ని ప్రాబ్లమ్సా? చిచి గో టు హెల్. నాకు